బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ను పంపిన విషయం తెలిసిందే. హౌస్ నుంచి అయేషా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో ఆమె ప్లేస్లోకి ఓ ఎక్స్ కంటెస్టెంట్ను రప్పించనున్నారు. ఈ క్రమంలోనే హౌస్లోకి భరణి, శ్రీజ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరే హౌస్లో ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఇద్దరికీ 2 టీమ్స్ ఇచ్చి ఆ టీమ్స్కు టాస్క్లు ఇచ్చాడు. ఆ టాస్క్లు ఎవరైతే విన్ అవుతారో వారే హౌస్లో పర్మనెంట్గా హౌస్లో ఉంటారు అంటూ అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దాంతో రకరకాల టాస్క్లు పెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్లో ముందుగా మొదటి టాస్క్ కట్టుపడగట్టు అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. శ్రీజ కోసం డీమాంగోరవ్ ఆడతామని ముందుకు వచ్చారు. అలాగే భరణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు. అలాగే ఇమ్మానియల్ భరణి కూడా ఆడాడు. భరణి డీమాని ఆపడానికి ట్రై చేశాడు. మరోవైపు నిఖిల్ గౌరవ్ని డిఫెండ్ చేశాడు. పవన్ నిఖిల్ను, భరణిని ఇద్దరినీ ఉడుంపట్టు పట్టాడు. శ్రీజ తన టవర్ను పెట్టేసింది. కాని బజార్ మోగే చివరి క్షణంలో భరణి టవర్ను కాలితో తన్ని టవర్ వాక్స్లో లేకుండా చేశాడు. ఇక విన్నర్ ఎవరో తేల్చుకోవాలి అని బిగ్ బాస్ చెప్పడంతో భరణి గెలిచాడని సుమన్ శెట్టి, లేదు శ్రీజ గెలిచిందని కళ్యాణ్ పెద్ద రచ్చే చేశారు. దాంతో ఇద్దరు సంచలకులు విఫలం అయ్యారు అని చెప్పాడు. దాంతో భరణి శ్రీజ ఇద్దరు కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తే వారు ఇద్దరిలో ఎవరో గెలిచారో చెప్పాలి అని బిగ్ బాస్ అనడంతో శ్రీజ ఊహించని విధంగా మాధురి పేరు చెప్పింది. దాంతో మాధురి షాక్ అయింది. నాకు వద్దు బాబోయ్ అంటూనే చివరకు శ్రీజ గెలిచింది అని చెప్పింది. ఆ తర్వాత రెండో రౌండ్లో ఇమ్మానియల్ తరఫున రాము బరిలోకి దిగాడు. ఈ రౌండ్లో పవన్, భరణి పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు ఆపే క్రమంలో స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు. దాంతో భరణికి గాయం అయ్యింది. రెండో రౌండ్లోనూ ఎవ్వరూ గెలవలేదు. భరణికి గాయం అవ్వడంతో ట్రీట్మెంట్ కోసం భరణి బయటకు వెళ్లాడు. ఇక ఇప్పుడు భరణి తిరిగి హౌస్లోకి వచ్చాడని తెలుస్తుంది. ఆ తర్వాత జరిగిన టాస్క్లో భరణి 2 టాస్క్లు గెలవగా శ్రీజ ఒక టాస్క్ గెలిచిందని తెలుస్తుంది. దాంతో భరణి పర్మనెంట్ మెంబర్ అయ్యడని తెలుస్తుంది.